ట్రంప్ ఒప్పించాడు అంటూ ట్రంప్లో పెద్ద ఎత్తున నిరసనలు చూసిన విషయం చూస్తాం. కంచె గచ్చిబౌలిని కాపాడుకుందాం, పోరాటం ఇంకా మిగిలే ఉంది, అందరూ కలిసి రావాలి, విద్యార్థులు పర్యావరణ ప్రేమికులకు కేటీఆర్ బహిరంగ లేఖ. సో ఇక్కడ ఏమంటా ఉన్నాడు, పోరాటం ఇంకా మిగిలే ఉంది, అందరూ కలిసి రావాలి, విద్యార్థులు పర్యావరణ ప్రేమికులకు కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ చూస్తున్నాం. విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు, విద్యార్థుల విషయంలో గత 10 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు. ఏనాడైనా మీరు ఉస్మానియా యూనివర్సిటీని డెవలప్ చేసే ప్రయత్నం చేసిరా, కాకతీయ యూనివర్సిటీ డెవలప్ చేసే ప్రయత్నం చేసిరా, శాతవాహన యూనివర్సిటీ డెవలప్ చేసే ప్రయత్నం చేసిరా? ఆ వాట్లల్లో ఆ యూనివర్సిటీల స్టాండర్డ్స్ పెంచే విధంగా మీరేమైనా నిర్ణయం తీసుకున్నారా గత 10 ఏళ్లలో? అక్కడ కనీసం స్టాఫ్ రిక్రూట్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు గత 10 ఏళ్లలో. అక్కడ కనీసం రీసెర్చ్ చేసుకుందామంటే ఒక వెసులుబాటు కూడా కల్పించలేదు మీరు ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు మీరు ఎన్ని ఉద్యోగాలు వేసిరు? ఒక గ్రూప్ 1 వేసిరా, ఒక గ్రూప్ 2 వేసిరా? ఎన్ని ఉద్యోగాలు మీరు ఫిల్ చేసిరు? విద్యార్థులను మోసం చేసింది మీరు కాదా గత 10 ఏళ్ళు అధికారంలో ఉండి? ఇప్పుడు విద్యార్థులను ఏ విధంగా రమ్మంటా ఉంటారు? రెండోది, పర్యావరణ ప్రేమికులకు మీరు రమ్మంటా పిలుపునిస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళు కోకాపేటలో, బద్వేల్లో హెచ్ఎండిఏ భూములు ఏవైతే ఉన్నాయో మై హోమ్కు, రాజ్ పుష్పకు కట్టబెట్టేటువంటి దుర్మార్గులు మీరు కాదా? కోకాపేట నియోపోలిస్ దగ్గర గుట్టలను తొలిచి, ఆ గుట్టలను తొలిచిన దాంట్లో ఈరోజు మై హోమ్ రామేశ్వరరావు కన్స్ట్రక్షన్ కనబడుతున్నాయి. ఆ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మీరు కాదా? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా తెలంగాణ ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు అయితే రండి, పోదాం, నిజాన్ని తేలుద్దాం. మై హోమ్కు ఎన్ని వేల ఎకరాలు కట్టబెట్టినావు మీరంతా కూడా, దానిపైన చర్చకు సిద్ధమా? అవేవి మాట్లాడకుండా మీరు ఈరోజు ఇలా మాట్లాడుతా అంటే ఎట్లా కుదురుతుంది కేటీఆర్? ఎట్లా కుదురుతుంది? గుట్టలను, చెట్లను, జీవరాశులను చంపేసి, గుట్టలను తొలిచేసి ఈరోజు రోడ్లు వేసింది. అక్కడ పెద్ద పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు చేస్తుంది మీరు కాదా? మీ హయాంలో జరిగింది కదా? ఇప్పటికీ నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ. వాటిని నిజంగా మీరు వస్తే రండి, చూపిస్తా, నేను మొత్తం చూపిస్తా గుట్టలు ఎట్లా వచ్చిరో ఏదో. గత 2020లో గూగుల్ మ్యాప్ చూద్దాం, ఇప్పుడు చూద్దాం, తెలుస్తుంది మీకు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నా, కొంచెమైనా మాట్లాడడానికైనా ఏమనిపిస్తుందా మీకు? నాకు అర్థం కాదు. గత 10 ఏళ్ళలో మేము చేసింది ఇంత పెద్ద ఎత్తున యుద్ధం చేసాం, మాకు మాట్లాడే నైతిక హక్కు లేదని కనీసం సోయి లేనటువంటి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్న ప్రజలను ఎట్లా పిలుస్తారు? దయచేసి నేను విద్యార్థులను కానీ పర్యావరణ ప్రేమికులను కానీ కోరుతా ఉన్నాను, వీళ్ళని నమ్మొద్దు. వీళ్ళని బరాబర్ నమ్మొద్దు. వీళ్ళు ప్రకృతిని చెరబట్టినటువంటి దొంగలు, ప్రకృతిని మొత్తం విధ్వంసం చేసినటువంటి దొంగలు వీళ్ళంతా కూడా. ఇంకా దాని గురించి మాట్లాడుతూ ఉన్నంటే దయ్యాలు వేదాలు వల్లించినా కనబడతా ఉంటుంది తప్ప వేరే ఏది కనబడతలేదు.